ఎప్పటి నుంచో న్యూస్లో ఉంది. హంద్రీ నీవా ప్రాజెక్ట్. సుజల స్రవంతి అని కూడా కొన్ని దగ్గర రాస్తారు, హంద్రీ నీవా సుజల స్రవంతి. చాలా ఇంపార్టెంట్ ప్రాజెక్ట్. సో సోర్స్ ఏంటి, ఎక్కడి నుంచి తీసుకుంటారు? ఈ ప్రాజెక్ట్కి శ్రీశైలం కృష్ణా వాటర్సే. నేను ఈ పర్టికులర్ సెషన్లో అంటే బచావత్ ట్రైబ్యునల్ అవార్డ్ ఏంటి, ఎంత ఎంత వాటర్ మనం తీసుకోవచ్చు, ఇలాంటి ఫ్యాక్ట్స్ ఈ సెషన్లో మాట్లాడట్లేదు. ఇది మనం రెగ్యులర్ సెషన్స్లో డిస్కస్ చేద్దాము. ఇప్పుడు ఏంటంటే ప్రైమరీలీ ప్రాజెక్ట్స్ గురించి హైలైట్ చేయడమే ఈ సెషన్ ఇంపార్టెన్స్ కాబట్టి. సో డెఫినెట్లీ ఈ హంద్రీ నీవా వల్ల ఆల్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్ బెనిఫిట్ అవుతాయి. ఆల్ రాయలసీమ డిస్ట్రిక్ట్స్కి హంద్రీ నీవా వల్ల బెనిఫిట్ ఉంటుంది. అండ్ న్యూస్ పేపర్ రిపోర్ట్స్ ప్రకారము అండ్ వెబ్సైట్లో కూడా ఏమంటుందంటే దాదాపు ఫస్ట్ ఫేజ్లోనే 6 lakhs ఏకర్స్కి ఇరిగేషన్ బెనిఫిట్ ఉంటుంది అంటున్నారు. సెకండ్ ఫేజ్ కూడా ఈ నంబర్స్ కొంచెం అటు ఇటు ఉన్నా కూడా కంగారు పడకండి, బికాస్ ప్రింట్అవుట్స్ అవి ఇస్తున్నప్పుడు సెషన్స్ అప్పుడు ఇంకా కరెక్ట్ చేసి మోస్ట్ అప్డేటెడ్ నంబర్స్ ఇస్తాము. సో ఇరిగేషన్ బెనిఫిట్ ఉంటుంది. అండ్ ఈవెన్ వాటర్ కూడా, డ్రింకింగ్ వాటర్ బెనిఫిట్స్ కూడా చాలా డిస్ట్రిక్ట్స్కి, ఎస్పెషలీ అనంతపూర్ డిస్ట్రిక్ట్కి కానివ్వండి, కడప డిస్ట్రిక్ట్, వీటన్నిటికీ కూడా డ్రింకింగ్ వాటర్ బెనిఫిట్స్ ఉంటాయి. అండ్ కొన్ని సోర్సెస్ ప్రకారం అయితే అరౌండ్ 33 lakh పీపుల్కి దీని తాలూకు బెనిఫిట్స్ వస్తాయి అంటారు. అరౌండ్ 33 lakh పీపుల్కి డ్రింకింగ్ వాటర్ బెనిఫిట్స్. చాలా పెద్ద నంబర్ కదా, 33 lakh పీపుల్ బెనిఫిట్ అవ్వడం అనేది చాలా పెద్ద నంబర్. బట్ దీనికి ఉన్న ఒక బిగ్గెస్ట్ డిసడ్వాంటేజ్ అదే, అందువల్లే ఈ పర్టికులర్ ప్రాజెక్ట్ డిలే అవుతుంది. లిఫ్ట్ చేయాలి అగెనెస్ట్ గ్రావిటీ. సో అగెనెస్ట్ గ్రావిటీ లిఫ్ట్ చేయాలి. అండ్ అరౌండ్ 350 to 360 meters అగెనెస్ట్ ద గ్రావిటీ లిఫ్ట్ చేయాలి. సో అగెనెస్ట్ ద గ్రావిటీ లిఫ్ట్ చేయడం అనేది డెఫినెట్లీ మేజర్ ఛాలెంజ్. అండ్ అక్కడ ఇంజనీరింగ్ ఛాలెంజ్తో పాటు పవర్ కన్జంప్షన్ కూడా సిగ్నిఫికెంట్గా వెళ్తుంది. నో డౌట్ రాయలసీమకి మనం డ్రాట్ ప్రూఫింగ్ చేయాలి, రాయలసీమని ఫెమైన్ రిలీఫ్కి ఇది చాలా ఇంపార్టెంట్ మెజరే. కానీ ఆల్మోస్ట్ 653 మెగావాట్స్ దాకా ఈ పవర్ కన్జంప్షన్ అవుతుందంట లిఫ్ట్ కోసం. సో ఇదొక మేజర్ ఛాలెంజ్. ఇంకొక ఛాలెంజ్ ఏంటంటే ఈ ప్రోగ్రామ్ లైక్ ఇనిషియల్ డేస్లో ప్రోగ్రామ్ని కన్సీవ్ చేశాక, బట్ తర్వాత ఇంప్లిమెంట్ చేస్తున్నప్పుడు ఏంటంటే కెనాల్ లైనింగ్ అలాగే కెనాల్ వైడనింగ్ వర్క్స్ ఇనిషియల్ డేస్లో సరిగా జరగలేదు. కెనాల్ వైడనింగ్ వర్క్స్ ఈ ఎప్పుడైతే కెనాల్ వైడనింగ్ సింపుల్ ఫిజిక్స్ ప్రిన్సిపల్ కదా, క్యారింగ్ కెపాసిటీ మీద ఇంపాక్ట్ పడుతుంది. సో ఫేజ్ 1 ప్రాజెక్ట్ కంప్లీట్ అయిపోయి ఫేజ్ 2 ప్రాజెక్ట్ కూడా ఆల్మోస్ట్ 70% దాకా కంప్లీట్ అయినా కూడా మేజర్ ఇష్యూ ఏంటంటే ఇక్కడ కెనాల్ లైనింగ్ సరిగా చేయకపోవడము చాలా దగ్గర, అండ్ కెనాల్ వైడనింగ్ సరిగా జరగకపోవటం వల్ల ఈ పర్టికులర్ ప్రోగ్రామ్ ఏదైతే ఉందో దీని ఫుల్ బెనిఫిట్స్ని మనం ఇంకా ఎంజాయ్ చేయలేకపోతున్నాము. బట్ వన్స్ ఈ ప్రోగ్రామ్ కంప్లీట్ అయితే డెఫినెట్లీ బికాస్ ఈ హంద్రీ నీవా ప్రోగ్రామ్తో అసోసియేట్ అయ్యి ఈ హంద్రీ నీవా ప్రాజెక్ట్ ఏంటంటే ఇట్స్ నాట్ ఇలాంటి ప్రాజెక్ట్స్ ఏవి సింగిల్ ప్రాజెక్ట్స్ కాదు కదా. ఈ ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేసినప్పుడు వీటిని దారిలో చాలా బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్ కడతారు. వాటర్ని స్టెబిలైజ్ చేయడానికి. సో ఈ బ్యాలెన్సింగ్ రిజర్వాయర్స్, ఈ కెనాల్ సిస్టమ్, వీటన్నిటి వల్ల ఏంటంటే డైరెక్ట్గా ఇండైరెక్ట్గా అఫ్కోర్స్ ఆయకట్ ఎకరేజ్ పెరగడమే కాకుండా ఆయకట్ స్టెబిలైజేషన్ కూడా జరుగుతుంటాయి అన్నమాట. అండ్ మల్టిపుల్ అంటే ఎగ్జిస్టింగ్ ట్యాంక్స్ ఏవైతే ఉంటాయో, చిన్న చిన్న చెరువులు ఉంటాయి కదా, ఆ ట్యాంక్స్ అన్ని ఫిల్ అవ్వటాలు,
లేకపోతే కొన్ని ఓల్డ్ రిజర్వాయర్స్ ఏవైనా చాలా రోజులుగా ఫిల్ అవ్వని ఓల్డ్ రిజర్వాయర్స్ ఉంటాయి, ఎప్పుడో ఓల్డ్గా కన్స్ట్రక్ట్ చేసి ఉంటారు. వాటికి కనుక మనం కెనాల్తో లింక్ చేయగలిగితే ఆ రిజర్వాయర్స్ అన్నీ కూడా ఎప్పటికప్పుడు ఫిల్ చేసుకొని ఎస్పెషలీ డ్రాట్ టైంలో వాడుకోవచ్చు మనం ఈ వాటర్ని. సో ఎఫెక్టివ్గా రాయలసీమని మనం డ్రాట్ ప్రూఫింగ్ చేయొచ్చు హంద్రీ నీవా సుజల స్రవంతి కనుక ప్రాపర్గా ఇంప్లిమెంట్ అయితే. సో వన్ ఆఫ్ ద మేజర్ స్కీమ్స్. బట్ అగైన్ ఇంతకుముందు నేను చెప్పినట్టు ఇంకొక మేజర్ ప్రాబ్లం ఏంటంటే డిపెండెన్స్ ఉంది మనకి ఈ ప్రోగ్రామ్కి. అసలు కృష్ణాలో సర్ప్లస్ ఉంటాయి కదా, మనం కృష్ణా నుంచి వాటర్ డ్రా చేసుకోవడానికి. సో యా, అండ్ ఆల్రెడీ తెలంగాణ చాలా విషయాల్లో కృష్ణా వాటర్ నుంచి మనం ఎక్సెస్ వాటర్ తీసుకుంటామన్న ప్రతిసారి తెలంగాణ కంప్లైంట్ చేస్తూనే ఉంది. రీసెంట్గా కూడా గుంటూరు దగ్గర ఈ వరికపూడిసెల ప్రాజెక్ట్ కోసం లిఫ్ట్ ఇరిగేషన్ చేయడానికి గవర్నమెంట్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ ట్రై చేస్తే వెంటనే తెలంగాణ గవర్నమెంట్ దాన్ని కంటెస్ట్ చేసింది. అది ఇంకో సెషన్లో డిస్కస్ చేద్దాం. సో ఈ మాత్రం ఇన్ఫర్మేషన్ మనకి సరిపోతుంది హంద్రీ నీవా గురించి. జస్ట్ ఒక్క యాడ్ ఆన్ పాయింట్ అంటే దాదాపు అంటే విజన్ ఏంటంటే ఇప్పటికి ఇంకా పెద్ద వాడుకోలేదు కానీ ఆల్మోస్ట్ 40 TMC వాటర్ తీసుకోవాలి కృష్ణా నుంచి ఫర్ ద బెనిఫిట్ ఆఫ్ రాయలసీమ అనేది విజన్ అనమాట. అది ఇన్ఫర్మేషన్ అబౌట్ హంద్రీ నీవా సుజల స్రవంతి. ఓకే.